భార్యాభర్తలిద్దరూ ఒకే రాశికి చెందినవారైతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దంపతులిద్దరూ వేర్వేరు రాశులకు చెందినవారై ఉండటం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా భార్యాభర్తలిద్దరూ ఒకే రాశిలో జన్మించిన జాతకులైతే గ్రహస్థితులు సక్రమంగా లేని సమయంలో, అంటే అష్టమ శని, ఏలినాటి శని ఆధిపత్యంతో విభేదాలకు దారితీసే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇదే విధంగా ఒకే రాశికి చెందిన భార్యాభర్తల మధ్య రాహుకేతు దశకాలంలో అహం అనే భూతంతో పలు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే ఒకే రాశికి చెందిన దంపతులకు వ్యక్తిత్వ, మనస్తత్వం, భావాలు సరితూగినట్లయితే కొన్ని సమస్యలు దూరమవుతాయని అంటున్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న వివాదాలు పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, అందుచేత ఒకే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఒకే రాశిలో జన్మించిన దంపతులు అష్టమ శని, ఏలినాటి శని సమయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం, శనివారం పూట నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వంటివి చేస్తే సమస్యలు దరిచేరవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.